అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల జీపీఎఫ్ గోల్‌మాల్ అండి. బిగ్ అలర్ట్. ప్రభుత్వం కీలక నిర్ణయం గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే జీపీఎఫ్ సమస్యలపై ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన పూర్తి వివరణ. ఉద్యోగ పెన్షనర్ల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నిజమైన ఉపయోగకరమైనటువంటి సమాచారం అందించడమే అండి. కాబట్టి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటాము. విషయానికి వస్తే చాలామంది ఉద్యోగులు 2023కు సంబంధించి జీపీఎఫ్ వడ్డీ గురించి ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే జీపీఎఫ్ సమస్యల నేపథ్యం నుండి 2023 వడ్డీ జమకు లోపాలు. జీపీఎఫ్ ఖాతాలో 2023కు సంబంధించి వడ్డీ ఇంకా జమ చేయలేదని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఖాతాల బదిలీలు ఆలస్యం చేయడం ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. రెండవ కారణం, పాత జిల్లాల నుంచి ఖాతాలు కొత్త జిల్లాలకు బదిలీ చేయడం నిదానత్వం. 2023లో ఖాతాలు బదిలీ అయినప్పటికీ వడ్డీ శాతం ఇంకా లెక్కించకపోవడము. కొత్త జిల్లాల జెడ్పీ అలాగే జీపీఎఫ్ అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడము. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయానికి వచ్చినట్లయితే వడ్డీ రూపంలో నష్టం. 2023 సంవత్సరానికి సంబంధించి వడ్డీ జమ కాకపోవడంతో సొమ్ము పెరుగుదల ఆగిపోయింది. సుమారుగా 4 లక్షల రూపాయల వరకు కలిగి ఉన్నటువంటి ఖాతాదారునికి 7.8% వడ్డీ ప్రకారంగా ఏడాదికి 30,000 వరకు నష్టం అయితే జరుగుతుంది. అసలు సొమ్ముపై మరిన్ని నష్టాలండి. వడ్డీ జమ కాకపోవడం వల్ల అసలు సొమ్ము పెరగకపోవడం. దీనివల్ల భవిష్యత్తులో వడ్డీపై వడ్డీ అంటే కాంపౌండ్ వడ్డీ అదే పొందే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఇతర ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు. కొన్ని ఉద్యోగులు తమ జీపీఎఫ్ సొమ్ములను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఇతర ప్రైవేట్ పెట్టుబడులలో పెట్టినట్లయితే గణనీయమైన వడ్డీ పొందే అవకాశం ఉందని అయితే పేర్కొంటున్నాయి. ఇక జీపీఎఫ్ ముఖ్యమైన వివరాలు. వేతనాల్లో మినహాయింపు. ప్రస్తుతానికి ప్రతి నెల మూల వేతనం నుంచి కనీసం 6% సొమ్ము జీపీఎఫ్లో జమ చేయడం జరుగుతుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందే లక్ష్యంతో కొంతమంది ఉద్యోగులు ఎక్కువ మొత్తం జమ చేయడం కనిపిస్తోంది. ఇక పదవీ విరమణ ఉపయోగాలండి. పదవీ విరమణ అనంతరం జీపీఎఫ్లో మొత్తం సొమ్ము ఉద్యోగికి తిరిగి లభిస్తుంది. సర్వీస్ మధ్యలో ఇళ్ల నిర్మాణం, పెళ్లిళ్ళు లేదా ఇతర అవసరాల కోసం పార్ట్ ఫైనల్ ఉపసంహరణ రూపంలో అయితే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చండి. ఇక మూడోది జీపీఎఫ్ ఖాతాలను విభజన. అకౌంటెంట్ జనరల్ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సొమ్ము జెడ్పీ జీపీఎఫ్, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఇంజనీర్లు. ఉద్యోగుల డిమాండ్లండి. 2023 వడ్డీ వెంటనే జమ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్డీ లెక్కలు పూర్తి చేసి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పునరాలోచన. ఖాతాల బదిలీ నిష్పక్షపాతంగా వేగంగా జరగాలని అయితే అభ్యర్థిస్తున్నారు. పాత పెండింగ్ డిఏలు విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సమస్యల పరిష్కారానికి మార్గాలు. సమయబద్ధం. ఖాతాల బదిలీకి సంబంధించి పని పూర్తి చేసి 2003 వడ్డీ వెంటనే జమ చేయాలి. రెండవది జిల్లాల అధికారుల సమన్వయం అండి. కొత్త జిల్లాల అధికారులను ఈ అంశంపై పూర్తి బాధ్యతతో నియమించాలి. ఉద్యోగ సంఘాల ఒత్తిడి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి కొనసాగించాలి. ఈ విధంగా జీపీఎఫ్ ఆలస్యానికి అయితే కారణమండి. ఇలా ఆలస్యం చేయడం వల్ల అసలు అనేది పెరగదన్నమాట. అసలు వడ్డీ జమ కాకపోవడం వల్ల అసలు 1 lakh ఉన్నట్లయితే అసలు 1 లక్ష రూపాయలు ఉన్నట్లయితే వడ్డీ కనీసము ఒక 10,000 కూడా పెరగడం లేదు. పెరగాల్సింది పెరగడం లేదనమాట. ఇది కనుక దీంట్లోకి వచ్చి యాడ్ అయితే అప్పుడు 1,10,000కి ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ దీనికి ఇంట్రెస్ట్ అయితే కోల్పోతూ వస్తున్నారన్నమాట. అసలు పెరగకపోవడం వల్ల
భారీ నష్టాలైతే ఎదుర్కొంటున్నారని అయితే చెప్తున్నారు. సో, అందుకే ప్రభుత్వాన్ని వీటికి సంబంధించి త్వరగా విడుదల చేయాలి. ఎప్పుడో అప్లై చేసినటువంటి అమౌంట్లు గూడా రిలీజ్ కావడం లేదు అనైతే చెప్తున్నారు. సో, కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపై స్పందించి సో, తగు చర్యలైతే తీసుకోవాల్సిందిగా అయితే ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నారు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.